మార్నింగ్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ అండి. పొద్దున్నే లేచి కాసేపు మన కోసం మనం టైం స్పెండ్ చేయగలిగితే బాగుంటుంది. బట్ దట్ డజంట్ రియలీ వర్క్ ఆన్ అ వర్కింగ్ డే. సో మార్నింగ్ అయితే ఇవాళ నేను టర్మరిక్ వాటర్ తాగేసి స్టార్ట్ చేశానండి. అండ్ 4:45 అట్లా లేచాను కాబట్టి అసలు సిటీ ఎంత క్వైట్గా కామ్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది బయట. అండ్ ఆ టైంలో పూజ చేసుకోగలిగితే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ పూజ ఫినిష్ చేసుకొని ఇవాళైతే కిచెన్లో చాలా హడావిడి అయితే ఉండబోతుందండి. ఎందుకంటే అనంత్ కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ శ్లోకాది ఎలాగో స్కూల్ టైమింగ్స్ అయితే ఒకటే ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి కదా. సో ఒకవైపు తన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, తనకి పోహా చేసేస్తున్నానండి, సింపుల్ బ్రేక్ఫాస్ట్. అండ్ సైమల్టేనియస్లీ శ్లోకాకి ఏంటి అంటే మీల్ మేకర్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, కీమా అంటారు, సోయా కీమా అంటారు దాన్ని. ఆ గ్రాన్యూల్స్తో ఇవాళ పులావ్ చేద్దామనేసి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. వీటిల్ని హాట్ వాటర్లో మామూలు చంక్స్ లాగే హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసుకుంటాము. అండ్ దెన్ మనకి ఆ కీమా లాగా టెక్స్చర్ వస్తుంది. అండ్ దీంతో మీరు బుర్జీ చేసుకోవచ్చు, ఇట్లా బిర్యానీ చేయొచ్చు, లేకపోతే మసాలా కర్రీ చేసేసి పెట్టచ్చు పిల్లలకి, లేదా పొటాటో వేసి కట్లెట్స్ లాగా కూడా చేయొచ్చు ఈ గ్రాన్యూల్స్తో అయితే. అండ్ సోయా పులావ్ ఈజ్ వెరీ సింపుల్ కదండి, మన అందరికీ తెలుసు. నెయ్యిలో నేను కడా మసాలాలు ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాను. అండ్ ఈ పులావ్లో క్యాషూ నట్స్ వేస్తానండి. నేను మామూలు సోయా చంక్స్తో పులావ్ చేసినప్పుడు కూడా కొంచెం క్యాషూ నట్స్ వేస్తాను, సో దట్ ఆ బైట్ అన్నది ఉంటుంది అనేసి. అండ్ ఈ ఉల్లిపాయలు అంతా వేగేసినాక కొంచెం జింజర్ గార్లిక్ టొమాటో వేసి, అండ్ పులావ్లో ఎప్పుడు టొమాటోస్ ఆ చంకీగా టొమాటోస్ ఉంటే నాకెందుకు ఆ ఫ్లేవర్ నచ్చదండి. ఐ జస్ట్ వాంట్ టు కుక్ ద టొమాటో ప్రాపర్గా ఫ్రై అయినాక అప్పుడు మీరు ఈ సోయా గ్రాన్యూల్స్ స్టెయిన్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా, వీటిని వేసేసుకున్నాము అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. 5-10 మినిట్సే ఈ ప్రాసెస్ అంతా. నార్మల్ సోయా చంక్స్ కంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దీంట్లో ఏంటి అంటే నేను ఇవాళ ఏ బిర్యానీ మసాలాలు వేయలేదండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ తండూరి చికెన్ మసాలా వేసాను. ఈ మసాలా వెజిటేరియనే, బట్ జస్ట్ ఆ ఫ్లేవర్ వస్తుంది, పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్తో తింటారు అనేసి తండూరి చికెన్ మసాలా తెప్పించాను లాస్ట్ టైం, అది వేసేసాను. అండ్ ఫ్లేవర్ చాలా బాగుందండి. డెఫినెట్లీ ఇట్లా గ్రాన్యూల్స్తో కూడా ట్రై చేయండి ఒక్కొక్కసారి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రైస్ వేసేసి ఇంకా కుక్ చేయడానికి అయితే పెట్టేశాను. ఇది మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. కానీ నాకెందుకు కుక్కర్లో చేసిన పులావ్ కానీ బిర్యానీ కానీ కొంచెం ముద్దగా వస్తుందండి, విడివిడిగా రావటం అన్నది నాకు కొంచెం తక్కువ. అందుకని నేను ఎప్పుడు బాండీలో కుక్ చేయటం ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆ రష్ హడావిడిలో చేసిన వంటలో ఇవాళ పోహా కొంచెం మాడిపోయింది, అలాగే పెట్టేశాను మా వారికి. అండ్ ఇంకా కాఫీ కాసేపు తాగి రిలాక్స్ అయ్యి ఐ జస్ట్ హ్యావ్ టు కామ్ డౌన్ ఆఫ్టర్ సచ్ అ హెక్టిక్ మార్నింగ్ రష్ అనమాట. ఇంకా ఇవాళైతే చాలా పనులు పెట్టుకున్నానండి. ఐ హోప్ ఐ కెన్ ఫినిష్ ఆల్ ద వర్క్ విచ్ ఐ హ్యావ్ బీన్ పోస్ట్పోనింగ్. చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను. ఒకటైతే నెయ్యి. నాకు ఎందుకో నెయ్యి చెయ్యటం చాలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటానండి. అంటే ఆ జిడ్డు బంక, అది మీగడ, అవన్నీ ఒకలాగా ఉంటాయండి. నాకు అంత కంఫర్టబుల్ ఉండదన్నమాట నెయ్యి చెయ్యటం. బట్ దెన్ హెల్త్కి మంచిది అనేసి శ్లోకాకి మాత్రం ఇంట్లో చేసిన నెయ్యే యూస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇట్స్ ఫీజబుల్ ఫర్ మీ అండి. అందరికీ ఆ ఛాన్స్ ఉండదు, అంత టైం ఉండదు. ఇఫ్ యూఆర్ అ వర్కింగ్ ఉమెన్ ఆర్ అ హోమ్ మేకర్ అయినా కూడా బోల్డ్ అన్ని పనులు ఉంటాయండి. ఎవ్రీ వన్ కెనాట్ డూ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్. సో ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. నేను ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నాను అంటే, ప్రతిదీ ఎవరో ఏదో చేస్తున్నారు కదా అని మనం కూడా ఇంట్లోనే చెయ్యాలి అనేసి అన్నెసెసరీగా మిమ్మల్ని మీరు ఫిజికలీ అండ్ మెంటలీ స్ట్రెయిన్ చేసుకోవద్దు. అండ్ ఆల్సో వాళ్ళు చేశారు నేను చేయట్లేదు అన్న ఒక గిల్ట్ ఫీలింగ్తో చాలామంది ఉమెన్ సఫర్ అవుతూ ఉన్నారండి. కంపేర్ చేసుకొని వాళ్ళు బెటర్ మదర్స్ నాకంటే, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు నాకంటే అని. అట్లా ఏమీ ఉండదండి. ఆ గిల్ట్ ఫీలింగ్ కొంచెం వదిలేసుకోవాలి. మనం జనరలీ మదర్స్కి వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ గిల్ట్ ఫీలింగ్. ఒక్కరోజు ఒక పని చేయలేకపోతే అయ్యో అసలు చెయ్యలేదు అన్న ఫీలింగ్లో బతికేస్తూ ఉంటాము. ఇట్స్ ఓకే అండి, వీఆర్ ఆల్సో హ్యూమన్స్ అన్నది మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా మనుషులమే కదా, మదర్ తర్వాత అయ్యామండి, ముందు మనిషిం కదా.
నేను ఈ మాట అంటే చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. సో ప్రతిదానికి గిల్ట్ ఫీల్ అయిపోయి చెయ్యలేని పనులకి బాధపడిపోయి అట్లా ఉండొద్దండి. మీరు హ్యాపీ మదర్ లాగా ఉండాలి అంటే ఒక హ్యాపీ హ్యూమన్ బీయింగ్ లాగా ఉండటం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతానండి. అండ్ ఇంకా ఆ కిచెన్లో ఆ పనంతా వైండప్ చేసేసి ఇవాళ ఈ ఎంట్రీ వే ఇదంతా కొంచెం క్లీన్ చేసుకుందాము అనుకున్నాను. అంటే ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది కదండి. వరలక్ష్మి వ్రతం నుంచి మొదలవుతాయి, గణేష్ ఉత్సవ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో బూజులు దులుపుకోవటం అన్నది ఏమి కాన్సెప్ట్ ఉండదండి నా దగ్గర. ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను ఒక్కసారి చూసుకొని క్లీన్ చేసేసుకుంటాను. బూజులు దులపటం అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే ఉండదు మాకు. నేను ఎవ్రీ వీకెండ్ హౌస్ హెల్ప్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి నేనే చేసేసుకుంటాను బూజు కర్రతో. సో అట్లా ఒక డెసిగ్నేటెడ్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకోను. కానీ ఈ ఎంట్రీ వేని మాత్రం చాలా నెగ్లెక్ట్ చేశానండి పాస్ట్ ఆల్మోస్ట్ 1-2 months నుంచి. సో దీన్ని మాత్రం కొంచెం క్లీన్ చేసేసి అండ్ ఈ బ్రాస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కొంచెం, ఇవి పూజలకి కూడా వాడతాను అండ్ డెకరేషన్కి కూడా పెట్టుకుంటాను కదా. సో కొంచెం షైన్ తెప్పించేద్దాము, వాష్ చేసుకుందాము. సో పూజకి కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర, లేదా ఇక్కడైనా పెట్టుకోవచ్చు అన్నట్టు అయితే స్టార్ట్ చేశానండి. మొత్తం ఫస్ట్ క్లీన్ అయితే చేసేసుకున్నాను అండ్ మైక్రో ఫైబర్ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను సరిగ్గా చెప్పట్లేదో లేదా నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదో, సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఎన్ని వీడియోస్లో నేను డస్టింగ్ క్లాత్స్ గురించి ఎంత డీటెయిల్డ్గా చెప్పాను అని నేను అనుకున్నాను. బట్ సమ్వేర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నానేమో, బికాజ్ మళ్ళీ అవే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏ రూమ్ ఎలా క్లీన్ చేస్తారు, ఏ డస్టింగ్ క్లాత్ యూస్ చేస్తారు, ఏ సొల్యూషన్స్ యూస్ చేస్తారు అనేసి. అట్ వన్ పాయింట్ నాకు అనిపిస్తుంది దెర్ ఇస్ నథింగ్ మచ్ ఐ కెన్ కమ్యూనికేట్ ఎనీ మోర్ అని. ఎందుకంటే ఇన్ని వీడియోస్లో ఇంత క్లియర్గా చెప్పినా మళ్ళీ అదే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఈదర్ యూ ఆర్ నాట్ వాచింగ్ ద వీడియోస్ కంప్లీట్లీ ప్రాపర్లీ, మధ్యలో గ్యాప్ ఇచ్చి ర్యాండమ్లీ వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగేస్తున్నారు, ఆర్ దెర్ ఇస్ సమ్ మిస్కమ్యూనికేషన్ ఫ్రమ్ మై ఎండ్. నాది కమ్యూనికేట్ చేసే నా భాష అర్థం కావట్లేదేమో అనుకుంటున్నాను. సో ఒక్కసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా ఏ మైక్రో ఫైబర్ క్లాత్ యూస్ చేస్తాను, ఏ రూమ్ ఎలా క్లీన్ చేస్తాను, ఇప్పటికీ 10 సార్లు అయితే మోర్ దాన్ దాటే చెప్పుంటానేమోనండి. సో ఒక్కసారి చూడండి ప్లీజ్ వీడియోస్. ఇదేం నేను నెగిటివ్గా అనట్లేదండి, బట్ దెన్ ఒక పాయింట్లో ఈవెన్ యూ గెట్ ఎగ్జాస్టెడ్ సేయింగ్ ద సేమ్ ఓల్డ్ థింగ్స్ అగైన్ అండ్ అగైన్, అంతే. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ శుభం జెల్ ఒకటి తెచ్చానండి, చెప్పాను కదా లాస్ట్ టైం, దీంతో క్లీన్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటి అంటే దిస్ ఇస్ గుడ్ అండి, డెకరేటివ్ ఐటమ్స్కి వాటికి వరకు బాగానే ఉన్నాయి. కానీ ప్లెయిన్ ఐటమ్స్ అయితే సిల్వర్ అయినా బ్రాస్ అయినా బాగా మెరుస్తున్నాయి. కానీ సిల్వర్ కార్వింగ్స్ లేకపోతే బ్రాస్ ఐటమ్స్ కార్వింగ్స్ ఉంటే మాత్రం ఆ గ్రూవ్స్లో ఇది వెళ్ళదు అండ్ మురికిగానే ఉంటుంది. కానీ షైన్ మాత్రం వస్తుంది. దీనికంటే నాకు పీతాంబరే బెటర్ అనిపించిందండి. ఎస్, హ్యాండ్స్ మీద అది కొంచెం హార్ష్గా ఉంటుంది. సో నా రివ్యూ ఏంటి అంటే 10లో నుంచి దీనికి 7 ఇస్తానండి, అంతకు మించి అయితే నేను ఇయ్యను. దీనికంటే నాకు పీతాంబరి బెటర్ అనిపించింది ఫర్ డైలీ పూజా సామాగ్రికి. ఇది ఎస్ ఇంట్లో పెట్టుకోవచ్చు, మన డెకరేటివ్ ఐటమ్స్ అప్పుడప్పుడు షైన్ తెప్పించుకోవటానికి దీన్ని యూస్ చేయొచ్చు. బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ దీని ప్రైజ్కి ఇది ఇచ్చే రిజల్ట్కి నాకైతే పొంతన లేదు అనిపించింది. చీప్గా పీతాంబరిలో చీప్గా పని అయిపోతుంది. ఎస్, హ్యాండ్స్ బర్న్ అయితే అవుతున్నాయండి పీతాంబరికి, దీనికి కూడా బర్న్ అవుతాయి కానీ అంత ఇంటెన్సిటీతో మండవు, అంతే. సో ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నానండి, అంతా క్లీన్ చేసి వైప్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ అంతా సెగ్రిగేట్ అయితే చేసుకున్నాను. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అండి, వీటిని అసలు నేనేమి చేయలేకపోతున్నాను. 24/7 వాళ్ళ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది మా ఇంటి దగ్గర. సో దెర్ ఈస్ నో వే ఐ కెన్ ఎస్కేప్ దట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. అండ్ ఒక ప్లేస్ క్లీన్ చేసుకున్నాక వచ్చే సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్వేస్ అమేజింగ్ అనిపిస్తుందండి నాకు. అండ్ క్లీన్ చేసుకోవటం అంటే అదొక అబ్సెషన్ లాగా, జర్మ్స్ ఇది రాకూడదు, నా ఇంట్లో ఏ బ్యాక్టీరియా పెరగకూడదు, అసలు జర్మ్స్ ఉండకూడదు, జర్మ్ ఫ్రీ హౌస్ కాదండి. క్లీనింగ్ అంటే మనకి నచ్చినంత వరకు మనం ఇంటిని డెకరేట్ చేసుకుంటాం, శుభ్రంగా ఉంచుకుంటాం. అంతేకాని
వాళ్ళు చెప్పులు వేసుకొని ఇంట్లోకి వస్తే నాకు జర్మ్స్ వచ్చేసినాయి, బయట వాళ్ళు ఎవరైనా ముట్టేసుకుంటే నా ఇల్లు మురికైపోతుంది, ఇట్లాంటి కాన్సెప్ట్స్లో బతకండి. ఇట్స్ నాట్ ఫీజబుల్. అండ్ ఆల్సో ప్రతిదీ రుద్ది 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 క్లీన్ చేసుకొని చేసిన పనే చేసి ఇంటిని పర్ఫెక్ట్గా పెట్టుకుందాము అని చాలామంది లేడీస్కి ఉంటుందండి. అది ఇంటిని చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అని. బట్ ఒక్కసారి ఆలోచించండి అది ఎంతవరకు ఫీజబుల్ అని. డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండ్ యాజ్ మచ్ యాజ్ యూ ఎంజాయ్. అంతేకాని ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఈ పనులన్నీ మొదలు పెట్టారు అంటే మాత్రం ఇట్స్ ఓవర్ అండి. ఆ లూప్లో మీరు పడ్డారు అంటే యూ కెన్ నెవర్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా లంచ్ చేసేసి ఇవాళ క్యూమిన్ పౌడర్ అయిపోయిందండి, జీరా పౌడర్. సో జీరాని డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ కొట్టేస్తాను. ఇలా చేయటం వల్ల ఏంటంటే 2 అడ్వాంటేజెస్. ఒకటి చాలా రోజుల వరకు మనకి ఆ జీరా పౌడర్ పాడవకుండా ఉంటుంది డ్రై రోస్ట్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే. అండ్ సెకండ్ థింగ్, ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందండి. మీరు జస్ట్ జీరా పౌడర్ వేసిన దానికి రోస్టెడ్ జీరా పౌడర్ వేసిన దానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. యూ విల్ నోటీస్ ఇట్. అండ్ ఈ రోస్టెడ్ జీరా పౌడర్ ఉందనుకోండి, చక్కగా మజ్జిగ చేసుకున్నప్పుడు దాంట్లో డైరెక్ట్లీ వేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు ఇది రోస్టెడ్ జీరా పౌడర్ వేసేసుకొని బటర్ మిల్క్ తాగేయచ్చు. సో ఇన్స్టంటేనియస్లీ చాట్ మీద లేదా దహివడ అట్లా చేసినప్పుడు పైనుంచి కొంచెం జీరా పౌడర్ ఇవి వేసుకోవడానికి ఇన్స్టంటేనియస్లీ ఇది ఈజీగా ఉంటుంది. అందుకని నేనేం చేస్తానంటే ఎప్పుడు రోస్ట్ చేసేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇది నేను యూస్ చేస్తూ ఉంటానండి. ధనియాలు కూడా నేను మోస్ట్లీ ఇంట్లోనే చేస్తూ ఉంటాను. ధనియా పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ. గరం మసాలా అన్నది ఇట్ డిపెండ్స్ అండి, బయట నుంచి కూడా తెస్తాను. అన్నీ ఇంట్లో చేయడానికి అవ్వదు కదా, కొన్ని బయట నుంచి తెస్తాను, కొన్ని ఇంట్లో చేసుకుంటాను. సో ఇవన్నీ చేసుకుంటున్నాను. అండ్ ఇంత లోపల ఇంకా శ్లోక స్కూల్ నుంచి అయితే వచ్చిందండి. తనకి చెప్పాను కదా 2-3 డేస్ నుంచి స్లైట్ కోల్డ్ ఉందండి. సో షీ డజంట్ వాంట్ టు ఈట్ ఎనీ స్నాక్ యాజ్ సచ్. అందుకని ఇవాళ మ్యాగీ కొంచెం సూపీగా చేస్తే జలుబుగా ఉన్నప్పుడు ఇట్ వర్క్స్ వెల్ కదా, అది చేసేసాను. కొంచెం కంఫర్టింగ్గా ఉంటుందండి కోల్డ్ ఉన్నప్పుడు ఇట్లా మ్యాగీ ఇట్లాంటివి అయితే. సో నేను ఇస్తానండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు. ఇట్స్ ఓకేనండి. మనం తినే ఫుడ్లో రెగ్యులర్గా ఇట్లాంటివి తింటూ ఉంటే దెన్ ఇట్ మైట్ హ్యావ్ అ వెరీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ యువర్ హెల్త్. వన్స్ ఇన్ అ వైల్ షుడ్ బీ ఓకే అని నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఐ డోంట్ మైండ్ గివింగ్ ఇట్ టు శ్లోక వన్స్ ఇన్ అ వైల్. అండ్ ఇది చేసేసినాక ఇంకా బట్టలు ఇవన్నీ మిస్లీనియస్ థింగ్స్ బోల్డ్ అని ఉంటాయండి ఇంట్లో చేసుకోవటానికి, అవన్నీ చేస్తూనే ఉంటాం. సో మార్నింగ్ 4:30కి మొదలైన పని ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ నైట్ వరకు అందరూ పడుకునేంత వరకు మనం పనులు చేస్తూనే ఉంటాం. హోమ్ మేకర్ చేసినంతసేపు పెద్ద రికగ్నిషన్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఆ పని చెయ్యలేదు అన్నప్పుడు మాత్రం పీపుల్ విల్ స్టార్ట్ ఫీలింగ్ ద డిఫరెన్స్. ఇవాళ ఈ పని అవ్వలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు మడతేయలేదు అనుకోండి ఒకరోజు, ఇంకా ఎంత కెఓటిక్గా ఉంటుంది చెప్పండి. ఆ బట్టలు మడతేయమో ఆ కుప్పట్ల పైపోయి దాన్ని చూస్తూ ఉంటే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. సో ఇలాగైతే 1 whole డే పొద్దునుంచి సాయంకాలం వరకు చిన్న చిన్న పనులతో అయితే గడిచిపోయిందండి. అండ్ దీంతో నేను ఇక్కడ ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. Thank you so much for watching. Have a great day.